పెళ్ళయ్యి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవటంతో ఓ జంట సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించింది. అయితే అక్కడ వీరికి చెప్పకుండా భర్త వీర్యం బదులు మరొకరి వీర్య కణాలు ఉపయోగించారు. దంపతులకు మగ శిశువు జన్మించాడు. తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో ఆసుపత్రిలో చూపించడంతో చిన్నారికి క్యాన్సర్ నిర్ధారణ అయింది. తమ వంశంలో ఎవరికీ క్యాన్సర్ లేకున్నా చిన్నారికి ఎలా వచ్చిందనే అనుమానంతో చిన్నారికి డిఎన్ఏ పరీక్ష చేయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో ప్రతి దగ్గర ఉన్న సృష్టి సంతాన సాఫల్య కేంద్రాలను తనిఖీ చేయడం మొదలుపెట్టారు. దీంతో అసలు భాగోతం బయటపడింది. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఇది కేవలం తెలంగాణలో మాత్రమే జరిగిందా, లేకపోతే ఈ సృష్టి బ్రాంచెస్ ఉన్న ప్రతి దగ్గర జరిగిందా? అసలు ఏమైంది? స్వప్న, ముఖ్యంగా చూసుకుంటే ఈ సృష్టి కేసు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణలో కూడా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చుట్టూ కూడా కేంద్రీకృతమైన ఒక పెద్ద సంతానోత్పత్తి స్కామ్ అయితే బయటపడింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే సంతానం లేని చికిత్స కోసం అయితే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ని సంప్రదించిన ఒక జంట, ఆ సెంటర్ తమకు తెలియకుండా భర్త వీర్య కణాలకు బదులుగా మరొక వ్యక్తి వీర్య కణాలను అయితే ఉపయోగించడం అయితే జరిగింది. అయితే ఆ దంపతులకు మగబిడ్డ కూడా జన్మించారు. కానీ తరచుగా అనారోగ్యంతో ఉండేవాడు ఆ బిడ్డ. ఆ తర్వాత దర్యాప్తులో ఆ బిడ్డకి క్యాన్సర్ ఉందని తేలింది. అయితే ఈ ప్రాబ్లము వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి కూడా లేదు. సో ఇక్కడ స్టార్ట్ అయింది అసలు కదా. దాంతో వాళ్ళకి డౌట్ వచ్చి ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ వాళ్ళు డౌట్ వచ్చి డిఎన్ఏ పరీక్షలు చేయమని వాళ్ళు చెప్పడం జరిగింది. సో డిఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాత జరిగిన మోసం అంతా కూడా బయటపడింది. అంటే ఆ పిల్లవాడు భర్తకు పుట్టిన కొడుకు కాదని తేలింది ఫైనల్ గా. సో దీంతో వాళ్ళు తెలంగాణలో ఉన్న గోపాలపురం పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎక్కడెక్కడ ఉన్న మొత్తం అన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ లో కూడా పోలీసులు అయితే ఆరా తీయడం స్టార్ట్ చేశారు. అంటే దర్యాప్తులో అయితే ప్రధాన నిందితులు చూసుకుంటే ముఖ్యంగా డాక్టర్ అతలూరి నమ్రత నిర్వహిస్తున్న ఈ విస్తృతమైన అక్రమ సరోగసి మరియు దానికి సంబంధించిన అక్రమ రవాణా రాకెట్ గురించి కూడా అయితే బయటపడడం జరిగింది. అయితే ఈ కేసులోని ప్రధానంగా డాక్టర్ నమ్రత అండ్ ఆమె కొడుకు కూడా కీలక నిందితులుగా ఉన్నారు అని చెప్పి పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ సరోగసి కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యంగా అంటే ఎవరైతే కొన్ని పేద కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకొని ఇదంతా నడిపించడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మేజర్ పాయింట్ చూసుకుంటే ఈ ఫెర్టిలిటీ సెంటర్కి ఆరోగ్య శాఖ నుండి కూడా ఎటువంటి అనుమతులు కూడా లేవు. ఎందుకంటే 2021లోనే దాని రిజిస్ట్రేషన్ అనేది రద్దు చేశారు. సో అప్పటి నుంచి రద్దు చేసిన దగ్గర నుంచి కూడా ఆ సెంటర్ అనేది ఆగిపోలేదు. ఆ సెంటర్ని కొనసాగించడం కూడా జరిగింది. అంతేకాకుండా 2016లోని తెలంగాణలోని ఆమె వైద్య నమోదు అంటే డాక్టర్ నమ్రత వైద్య నమోదుని కూడా నిరాకరించారు. అంటే నమ్రత నిరాకరించిన దగ్గర నుంచి కూడా ఈ డాక్టర్ నమ్రత అనే ఆమె అక్కడే కాకుండా అనేక రాష్ట్రాల్లో కూడా ఈ సంతానోత్పత్తి కేంద్రాలను అయితే నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో అయితే తేలింది. అంతేకాకుండా ఈ సెంటర్తో సంబంధం ఉన్న పిల్లల అక్రమ రవాణా గురించి అలాగే వాటికి సంబంధించిన అనేక సందర్భాలు కూడా బయటపడడం అయితే జరిగింది. అయితే అనంతరం ఈ అరెస్టులు అయితే జరిగాయి. రిమాండ్కు కూడా తరలించడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకుంటే అంటే దర్యాప్తు తర్వాత పోలీసులు అయితే డాక్టర్ నమ్రతను అలాగే ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం 7గురిని అయితే అరెస్టు చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా మారేడుపల్లి కోర్టుకు అయితే తరలించారు. సో అక్కడ వాళ్ళకి అంటే 14 days రిమాండ్ కూడా విధించారు. అయితే నిందితుల దగ్గర నుంచి మరింత విచారణ రాబట్టడం కోసం అయితే పోలీసులు అయితే ఇంకొన్ని రోజులు వీళ్ళని కస్టడీలోకి ఇవ్వాలని చెప్పి పోలీసులు అయితే కోరడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ హైదరాబాదు, విజయవాడ అంటే ఈ 2 సెంటర్లలో కూడా అక్కడ ఉన్న సెంటర్స్ పై కూడా అధికారులు అయితే దాడులు చేశారు. సో దీంతో హెచ్ఆర్సీ అంటే మానవ హక్కుల కమిషన్ కూడా ఈ కేసును అయితే తీవ్రంగా పరిగణించి ఆగస్టు 28 వరకు కూడా వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. సో అప్పట్లోపు ఈ పూర్తి నివేదికను సమర్పించాలైతే ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. అయితే ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. అలాగే ఇంకా అరెస్టులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా దీని నుంచి మరింత సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది స్వప్న. ఇక్కడ ఇది ప్రస్తుత పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.